బండి పక్కన ఆపు. నానా అమ్మా లేమ్మాలే. ఏంట్రా కేశవా, ఈరోజు లోటు రాలేదా? ఓ వర్షం ఆ కారణం. వర్షం పడాలని దేవుని ప్రార్థిస్తారు, పడితే తిడతారు. ఈరోజు బలంగా వర్షం పడుతుంది అనుకుంటా. ఖచ్చితంగా ఈరోజు వర్షం పడుతుంది కదరా కేశవా? ఏం శేఖరన్నా, మనవరా చదువు అయిపోయిందా? వచ్చిందని విన్నాను. ఇంకా చదువు పూర్తి కాలేదు. ఎగ్జామ్స్ అయిపోయాయంటే తను డాక్టర్ అయిపోతుంది కదా, అప్పుడు మనం పండగ చేసుకోవచ్చు కదన్నా. తాను డాక్టర్ అయి వచ్చిన తర్వాతే నా కంటి ఆపరేషన్ జరగాలి మరి. అన్నా తను మృగాల డాక్టర్ కాదు. మీ నాన్నరా మృగం దరిద్రుడా. తినడానికి ఏం కావాలి? ఒకటి జైలు నుంచి వచ్చాడు, ఇప్పుడే అతని మ్యాటర్ తెలిసింది. సిటీలో ఉండే బ్యాంక్ మేనేజరు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాడు కదా. అయ్యో, అది ఒక అమాయకురాలు. నువ్వు అనవసరంగా గొడవ చేయకు. నా మీద చెయ్యేసిన ఎవడైనా సరే ఈ ఊళ్ళో సంతోషంగా ఉండలేడు. మగ దిక్కులేని ఇంటికెళ్ళి గొడవ పడ్డం గొప్పతనం అనిపించుకోదు. నన్నే ఇరికించాలని చూసే వరకు ఒక తోపు తోస్తే పోతావు. ఇది అవసరమా? పుష్పగిరి 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 పుష్పగిరి. అశోకన్ ఎక్కడా? అక్కని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. పుష్పగిరి. ఏంటన్నయ్య ఇలా నీరసంగా పిలుస్తున్నావు? హుషారుగా పిలిస్తేనే కదా అందరూ వస్తారు. అరే నా వల్ల కదమ్మా, నేను ఇలాగ పిలవగలను. పోలీస్ శక్తి నాకెక్కడ ఉంటుంది? కిండర్ చేయకండి. మొదటి నెల జీతం అందుకోగానే ఇద్దరు షాపింగ్కి వెళ్ళి వస్తున్నారా? నాకు ఒక షర్ట్ కొనివ్వటానికి ఎవరూ లేరని తలుచుకుంటేనే. అందుకు కావాల్సిన మనిషిని ఎంచుకున్నారు కదా, సమయం వచ్చినప్పుడు వచ్చేస్తుంది. అక్క పద వెళ్దాం. ఊరుకోవే. పాపిస్తాడా? ఈరోజు తాగడానికి ఎవరికి ఏం దక్కదనుకుంటా. మొత్తం వీడు తాగేసేలా ఉన్నాడు. పడలే ఇంకోటి ఇవ్వు. జై తీరా. రే ముత్తు, నువ్వెప్పుడురా బయటకొచ్చావు? రే గణేష, ఒక విధంగా చూస్తే ఇడు చాలా పెద్ద అదృష్టవంతుడు రా. ఇల్లు లేదు, కుటుంబం లేదు, జాలీగా కూర్చొని తాగి తందనట్టు ఆడడమే. అవునవును, మీరు చెప్పింది నిజమే. రాఘవన్ కూడా ఇప్పుడు ఇంట్లో లేడు, పెళ్ళామేమో మంచం పట్టింది. ఇక యోగమే యోగం. నిన్ను సొంత తమ్ముళ్లాగానే కదరా రాఘవన్ చూసుకుంటున్నాడు. తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు, నువ్వు బాగుపడతావా? నీకెప్పటికీ మంచి చావు రాదురా. ఈ రోజు నిన్నేం చేస్తానో చూడు.
రేయ్, నాకు ఈరోజు కుటుంబం లేదు, పిల్లలు లేరు. కానీ అదంతా ఒకప్పుడు ఉండేదిరా. అదంతా నాశనం చేసింది ఎవరో ఇప్పుడేరా నాకు తెలిసింది. తెలిసినా కూడా నేను ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? ఒకప్పుడు నేను నా తవడపుట్టిన తమ్ముడు అనుకున్నాను రా, అందుకే నేను వదిలిపెట్టాను. ఇలా చూడు, ఇంకోసారి నా పిల్లల ముందు చెయ్యెత్తావో చివరికి నీ అస్థికలు కలపడానికి బూర్ది కూడా మిగలదు. వెళ్ళు. ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసావు? లేదు, ఏం లేదు. జాబ్కి వెళ్ళి కూడా నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను. అందుకే తిరిగి వచ్చేసాను మిమ్మల్ని చూడటానికి. నాకు నిన్ను చూడాలనిపించింది. ఇవిద్దామనే వచ్చాను. అరే ఇదెందుకు? నిన్న ఊరికే తమాషా కన్నాను. ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చు? లేదు లేదు, పర్వాలేదు. ఇకపై షర్ట్ కొనివ్వడానికి ఎవరూ లేరు అనుకోకండి. అశోకన్ను తప్ప ఇంకెవరూ నా మీద ప్రేమ చూపించలేదు. మీకు నేనున్నాను. సరే వస్తాను. అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. సరే. ఆగో, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నన్ను వదలండి. మన ఇద్దరికి మధ్య సంబంధం లేదు. తర్వాత ఎందుకంటే నన్ను ఆపారు? ఆ రోజు నీ పర్సులో చూసిన ఫోటో ఎవరిది? చెప్పరా, ఎవరిది? ఒక అమ్మాయిని నిలువన మోసం చేశారుగా, ఆ అమ్మాయికి పుట్టినవాడిని నేను. నా పర్సుని మీరు చూసిన తర్వాత నేను మిమ్మల్ని చూశాను. నా తండ్రి మీరే అని అప్పుడే తెలుసుకున్నా. నేను మీ రక్తమే. నేను ఎవరితో ఏం చెప్పను, కానీ నా తల్లి ఆవిడ ఇంకా బతికుందా అని మీకు తెలుసా? అమ్మే చెప్పింది, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. కానీ నేను ఇక్కడ ఒక రాక్షసుని కదా చూశాను. 3 బిడ్డల్ని, ఒక తల్లిని మోసం చేసేవాడు. నా జీవితంలో నేను ఎవరిని క్షమించినా నా పెళ్ళాన్ని మాత్రం క్షమించను. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అవును, అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి తరపున ఒక న్యాయం అనేది ఉంటుంది. నా అంతం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే నేను కాసుకొని ఉన్నాను. మీ అమ్మతో నేను చనిపోయానని చెప్పు. ఈ ఒక్క సాయం మాత్రం నువ్వు నా కోసం చేస్తావనుకుంటున్నాను.